ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు దేవుని వాక్యము: ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. Lord, I do not deserve to have you come under my roof, but just say the word and my servant will be healed. Gospel of Matthew chapter 8 verse 8. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ఒక్క మాట ద్వారా పరిస్థితులన్నీ మారిపోతాయి, సమస్యలన్నీ తీరిపోతాయి, శోధనలన్నీ ఎగిరిపోతాయి. దేవుని మాట మన జీవితములను కట్టగలదు, మన బాధల నుండి విడిపింపగలదు. ఈ రోజున నీ జీవితంలో ఎటువంటి సమస్యలను నువ్వు ఎదుర్కొంటున్నావో, ఎటువంటి బలహీనత నిన్ను ఆవరించి ఉందో, ఏ కృంగుదల నిన్ను ఇంకా నిరాశలోనికి నెట్టివేస్తుందో నాకు తెలియదు గాని దేవుని మాట నీకు ఉపశమనము ఇవ్వగలదు. దేవుడు ఆయన ఒక్క మాటతో ఈ లోకమును కలగజేశాడు. ఆయన మాటను మించి, ఆయన మాటను ఎదిరించి ఏ కార్యమో జరగదు. మనం ఒక్క మాటతో కుటుంబాన్నే దారిన పెట్టలేము. నీ మాట ఎందుకు వినాలి అని ఒకరంటే, నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అని ఇంకొకరు అంటారు. కొంతమంది విన్నట్లే ఉంటారు కానీ చెప్పిన పని చెయ్యరు. మన కుటుంబం వారే, మనవారే మనం చెబితే వినరు కదండి. కానీ దేవుడు చెబితే, దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఎవరైనా వినాల్సిందే. ఆయన సముద్రమునకు ఆజ్ఞ ఇస్తే సముద్రము 2 పాయలైంది, తుఫానును గద్దిస్తే నెమ్మదైంది. ఒక్క మాటతో లాజరు లేచిరా అంటే మృతులలో ఉన్నటువంటి లాజరు లేచొచ్చాడు. ఆయన మాట అగ్ని వంటిది, బండను బద్దలు చేసే సుత్తి వంటిది. ఆ మాటే ఒక్కసారి ఈ రోజు నీ జీవితంలో దేవుడు పలికితే ఒక్కసారి ఆలోచించండి, నీ జీవితం అద్భుతముగా మార్చబడుతుంది. మనము ఈ రోజు లేఖన భాగమును చూస్తే, ఒక శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి, నా దాసుడు అస్వస్థతగా ఉన్నాడు, దానికోసం మీ సహాయం కావాలి, మీరే స్వస్థపరచాలి, ఇంట్లో పక్షవాయువుతో బాధపడుతున్నాడు అని ఆయన్ను వేడుకున్నట్లుగా చూడవచ్చు. దానికి గాను యేసయ్య అంటున్నాడు, ఇంతగా బ్రతిమాలుతున్నావు, పద మీ ఇంటికి వచ్చి బాగుపరుస్తాను అని. కానీ ఆ శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు మా ఇంటికి వచ్చేంత గొప్పవాడిని కాను, మా గృహములో అడుగు పెట్టేంత పరిశుద్ధుణ్ణి కాను, అనగా పాత్రుడను కాను. ఒక్క మాట పలుకు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని అంటాడు. అయితే మనం ఈ రోజు ఈ మాటలో అనేకమైన సంగతులను గ్రహించవచ్చు. యేసయ్య మనలోనికి రావాలి అంటే అర్హత ఉండాలి, మనము పాత్రులమై ఉండాలి. కానీ మనము పాత్రులము కాకపోయినప్పటికీ ఆయన మనలోనికి, మన కుటుంబంలోనికి వచ్చి మన జీవితాలను, మన కుటుంబాలను, మన పరిస్థితులను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే, నీవు ఎటువంటి పాపములో ఉన్నా సరే, నీవు అన్యుడవైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా దేవుడు తృణీకరించడండి. నీవు అనుకుంటున్నావేమో, యేసయ్యకు నేను ప్రార్థన చేస్తే నా మనవి ఆలకిస్తాడో లేదో, నాకు స్వస్థత ఇస్తాడో లేదో, నాకు ఉద్యోగం ఇస్తాడో లేదో అని. అలాంటి సందేహములు ఏమీ వద్దు, దేవుడు తప్పకుండా నీకు స్వస్థతనిస్తాడు. ఆ శతాధిపతి యూదుడు కానప్పటికీ, ఇజ్రాయేలీయుడు కానప్పటికీ ప్రభువును సహాయము అడిగితే చేస్తాను అని అన్నాడు. తప్పితే క్వశ్చన్స్ ఏమి వేయలేదు. నీవు వేరే జాతీయుడు అని అనలేదు. నీ ఇంటికి వస్తాను, నీ దాసునికి స్వస్థత ఇస్తాను అని అన్నాడు. నీవు ఎటువంటి వ్యక్తివైనా దేవుడు నీ విశ్వాసాన్ని చూస్తాడు, నీకు తప్పక మంచి విషయములో సహాయం చేస్తాడు. కానీ ఆ శతాధిపతి యొక్క విశ్వాసం ఎంత గొప్పది అంటే ప్రభువే ఆశ్చర్యపడ్డాడు, ఇంత గొప్ప విశ్వాసము అని. ఎందుకు అంటే, ప్రభువా, నీ మాట చాలు అన్నాడు. నీవు పలికితే చాలు, నీవు రావాల్సిన అవసరం కూడా లేదు అన్నాడు. ఈ రోజున అనేక మంది దేవుడు రావాలి, యేసయ్య కనపడాలి, నన్ను తాకాలి అని ప్రార్థిస్తారు. తాకితేనే, కనబడితేనే విశ్వసిస్తాను అని అంటారు. ఆయన పరిశుద్ధ గ్రంథములో
ఉంచబడినటువంటి మాటలను స్వీకరించిన వాటిని నమ్మినా చాలు వారి జీవితంలో అద్భుతము జరుగుతుంది అని మర్చిపోతుంటారు. ఆ శతాధిపతి నమ్మాడు. అతను నమ్మినట్లే విశ్వసించినట్లే ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని మాట నీ జీవితాన్ని కూడా తప్పకుండా బాగు చేస్తుంది. నీవు అనుకుంటున్నావేమో నా పరిస్థితులు మారవు అని. ఆయన మాట నీ పరిస్థితులను మారుస్తుంది. కానీ అందుకు నీవు విశ్వసించాలి. నీ విశ్వాసము చూసి ప్రభువే ఆశ్చర్యపోవాలి. అటువంటి వ్యక్తివిగా నీవుంటే నీ అనారోగ్యము, నీ అప్పులు, నీ బలహీనతలు, నీ శోధనలు అన్నిటి నుండి నీవు విడిపింపబడతావు. కాబట్టి ధైర్యముతో విశ్వాసముతో ప్రభువుకి ప్రార్థించు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, వందనములయ్యా, స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. అయ్యా, నీ యొక్క మాట చేత తండ్రి స్వస్థతను ఇవ్వగలిగిన దేవుడవు. ఒక్క మాట చేత మా కుటుంబాలు కట్టే దేవుడవు. ఒక్క మాట చేత తండ్రి అయ్యా మా పరిస్థితులన్నిటినీ మార్చివేసే దేవుడు అని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ఆదరించినందుకు మీకు స్తోత్రములు ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా మీ యొక్క వాక్యాన్ని వింటున్నారో ప్రతి బిడ్డ హృదయములో ఆ వాక్యమును ఫలింప చేయండి ప్రభా. అదే విధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. శక్తిహీనులుగా ఉన్నటువంటి బిడ్డలకు మీ యొక్క బలాభివృద్ధిని దయచేయండి ప్రభా. వారి ఎముకలలో సత్తువనివ్వండి, బలాన్నివ్వండి. మీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుకోండి. మాట లేక చూపు లేక తండ్రి అస్వస్థతకు గురైనటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. అద్భుతకర రీతిలో ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నాం. మరణాన్ని కూడా జీవముగా మార్చగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు యేసు నామములో కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభువా చిన్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. యవన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి తండ్రి అయ్యా. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయండి నా తండ్రి. అదే విధంగా రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణ దయచేయండి. మారు మనసు లేని ప్రతి బిడ్డకు మీరు మారు మనసును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా ఎందరైతే బిడ్డలు అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో అయ్యా, ఎవరు లేని వారుగా ఉన్నారో మరి తండ్రి, విధవరాళ్లుగా ఉన్నారో అయ్యా, మరి తండ్రి అందరూ తండ్రి విడిచిపెట్టి అయ్యా మరి ఒంటరిగా ఉంటున్నారో ప్రభువా వారిని బట్టి అయ్యా మొర పెడుతున్నాము తండ్రి. ఎవరు లేని వారి పక్షముగా నీవు ఉంటావన్నావు దేవుడవు తండ్రి. అవునయ్యా, మీరే వారి పక్షముగా ఉండి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారు చేసే బిజినెస్ ప్రభా ఫలభరితముగా ఉండునట్లుగా కృప చూపించండి. ఎటువంటి నష్టాలు రాకుండా తండ్రి మీ యొక్క కాపుదలను వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. మరి తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో నలిగిపోతున్నారో వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి మీరే సహాయము చేయమని వేడుకుంటున్నాం. న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. బిడ్డల పక్షముగా మీరుండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా అయ్యా గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా మరి తండ్రి మీ యొక్క మందిరానికి దూరంగా ఉంటున్నారు వారి హృదయాలను ప్రేరేపించమని వేడుకుంటున్నాము తండ్రి అయ్యా. మరి తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను మీరు దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగినటువంటి దేశముగా అయ్యా, మరి ఎటువంటి అయా గొడవలు లేనటువంటి దేశముగా మా భారతదేశమును మీరు నిలవబెట్టండి తండ్రి అయా. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని దయచండి, వివేచన వారికి అనుగ్రహించండి నా ప్రభా అయ్యా. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యములను వారికి మీరు అనుగ్రహించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. ఇంకా మీ యొక్క పనిలో ముందుకు వెళ్ళడానికి సహాయము దయచేయండి.
దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, అదే విధంగా నా ప్రభువా ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో ఉన్నారో ప్రభా, వారి యొక్క తండ్రి స్థితిని చూసినటువంటి దేవుడు తండ్రి, మీరే ఆ యొక్క కన్నీటిని అంతటిని తుడిచివేసి నాట్యంగా మార్చమని వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలి భాగస్థులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.